సేవా స్ఫూర్తికి ప్రతీకగా జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ నిలుస్తారని పలువురు వక్తలు పేర్కొన్నారు. దుగ్గన బాబ్జీ జన్మదినం సందర్భంగా కాకినాడలో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ జన్మదిన వేడుకలు కాకినాడ నగరంలో అత్యంత వైభవంగా సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. బుధవారం నగరం అంతా పండుగ వాతావరణం నెలకొని అభిమానులు సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బాబ్జీ అభిమానులు నగరంలోని పలు ప్రాంతాల్లో విభిన్న సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం. జగన్నాథపురం నూకాలమ్మ గుడి వద్ద దొరబాబు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఎండ తీవ్రతలో ప్రజలకు ఉపశమనం కల్పించారు. అదేవిధంగా అన్నమఘాటి వద్ద బద్ది శివకుమార్ మరో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. మరోవైపు మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ కొండమూరు సత్యనారాయణ, చిట్ల కిరణ్ సారథ్యంలో కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో మాతా శిశు విభాగం వద్ద అలాగే అత్యవసర వైద్య విభాగం సమీపంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పితాని కోమలి చేతుల మీదుగా ప్రారంభించడం కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. ఈవేళ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వరకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుత కాలంలో మనకి ఎండలు మండిపోతున్నాయి. సో ఈ ఎండల వలన వచ్చే దుష్పరిమాణాలని పరిణామాలని ఎలాగైతే దాన్ని తట్టుకోవాలి అన్న దాంట్లో మొదటిది హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఏంటి అంటే నీళ్లు తాగడం కానీ, తేలిగ్గా అరిగే ద్రవ పదార్థాలు తీసుకోవడం కానీ. సో ఈ ద్రవ పదార్థాలు తీసుకోవడంలో మనకి ముఖ్యంగా కావాల్సింది మంచినీరు, తర్వాత చల్లని మజ్జిగ. సో మంచినీరు మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మనం 6 ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాయి. దీనికి తోడు ఏంటి అంటే, వీరిలో మేము సైతం వారిని నేను అభినందించాల్సిన విషయం, వారు మంచినీటితో పాటు చల్లని మజ్జిగ కూడా పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ప్రజలందరికీ కూడా అందజేయడానికి సంకల్పించారు. సో దీనికి అందరికీ కూడా వారి సంస్థకే నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ప్రజలందరూ కూడా ఈ ఎండల బారి నుంచి పరిరక్షించుకోవడానికి వాళ్ళని ఏం చేయాలి అంటే, తేలికపాటి దుస్తులు ధరించాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా దయచేసి అత్యంతమైన ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్పించి బయటకి తిరగవద్దు. ఇది ఆల్రెడీ కూడా గవర్నమెంట్ నుంచి కూడా మనకి అలర్ట్ వచ్చింది. సో ఈ ప్రస్తుత కాలంలో ఈ ఎండల నుంచి ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరం అయ్యి తప్పకుండా బయటికి రావాలి అనుకుంటే కనుక మీరు తేలికపాటి దుస్తులు, ముదురు రంగు దుస్తులు ధరించకండి. చల్లని మజ్జిగ, ఉప్పు కలిపిన కూలింగ్ బటర్ మిల్క్ అందరికీ అందిస్తున్నాం. సో ఇక్కడ ఈ చలివేంద్రంలో ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఇది ఉచితంగా మేము వీళ్ళకి బటర్ మిల్క్, మజ్జిగ సరఫరా చేయడం జరుగుతుంది. సో ఇది మాకు ఈ అవకాశం కలిగించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి కూడా మేము సైతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము సైతం సేవా సంఘం తరఫున చలివేంద్రాలు జీజీహెచ్లో 2 చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ గ్రీష్మకాలంలో అంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడికి వచ్చేటువంటి పేదలైనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎండన బారిన పడి ఎటువంటి ఇబ్బందులు పడకుండా, హీట్ స్ట్రోక్ రాకుండా ఉండడం కోసం, వాళ్ళని హైడ్రేట్ చేయడం కోసం అని చెప్పని జీజీహెచ్లో ఈ 2 చలివేంద్రాలు అనేటువంటి స్టార్ట్ చేసాము. మొదటిది జీజీహెచ్ దగ్గర మన గైనిక్ డిపార్ట్మెంట్ దగ్గర, రెండోది క్యాజువాలిటీ దగ్గర స్టార్ట్ చేసామండి. దీనికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది మేము సైతం సేవా సంఘం తరఫున ఇందులో చల్లటి మజ్జిగని అందరికి ఇస్తారు. ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, అవసరం అయితేనే ఎండల్లో అంటే మార్నింగ్ 10 తర్వాత నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అవసరమైతేనే బయటికి రండి. అత్యవసర పరిస్థితులు అయితేనే తప్పించి బయటికి రావద్దు. ఏదైనా ఉన్నా కానీ ఇంటి దగ్గర నుంచి కంపల్సరీ వాటర్ బాటిల్ తీసుకొని తిరగడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. తర్వాత వైట్ డ్రెస్సులు అందరూ కూడా లైట్ డ్రెస్సెస్, వైట్ డ్రెస్సెస్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలన్నీ కంపల్సరీ చూసుకుంటూ, అదేవిధంగా ఈ చలివేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చలివేంద్రాలందరినీ మిగతా పెద్దలందరూ ఎవరైతే ఊర్లో చలివేంద్రాలు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడాను కంపల్సరీ ఎండబారి పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చంటి పిల్లలు కూడాను ఎండబారి పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది.